డాక్టర్ గారు మీరు అంటే ఎన్నో కేసులు చూసుంటారు. ఇప్పుడు కార్డియాలజిస్ట్ కాబట్టి. సో, మీరే ఎక్కువగా మీ లైఫ్‌లో ఏదైనా బాగా భావోద్వేగానికి గురైన కేస్ ఏదైనా ఉందా? ఆ! అవును. అంటే రీసెంట్‌గా ఒక కాలేజ్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకరు హార్ట్ అటాక్ తోటి వచ్చాడు. తన ఏజ్ was around 21 ఇయర్స్ ఓల్డ్ యాక్చువల్‌గా. హ్మ్. అంటే ఫస్ట్ హార్ట్ అటాక్ మాకు అర్థం కాలేదు. అంటే పేషెంట్‌కి మొత్తం యాంజియోగ్రామ్ చేసి చూస్తే మెయిన్ రక్తనాళం మొత్తం క్లాట్ ఉంది. హ్మ్. మనం క్లాట్ తీస్తుంటే వస్తూ ఉంది. యూజువల్‌గా నార్మల్‌గా అంత చిన్న వయసులో అన్ని క్లాట్స్ రావు యాక్చువల్‌గా. హ్మ్. సో, అబ్బాయి అడుగుతూ ఉంటే ఎందుకు అలా అయింది ఏంది అని అడిగితే దెన్ హి వాస్ టెల్లింగ్ అంటే కాంపిటీషన్ స్మోకింగ్ సిగరెట్స్ ఎక్కువ ఎవరు కాలుస్తారని వాళ్ళ ఫ్రెండ్ కాంపిటీషన్ పెట్టుకొని నైట్ 9 నుంచి స్టార్ట్ చేసి దే స్టార్టెడ్ స్మోకింగ్ సిగరెట్స్ యాక్చువల్లీ. ఈ అబ్బాయికి అరౌండ్ 1:00 హి హడ్ ఎ చెస్ట్ పెయిన్ అండ్ హి కేమ్ టు హాస్పిటల్ అప్పుడు. సో, ఆ విషయం అంటే పేరెంట్స్‌కి తెలియదు. అంటే పేరెంట్స్‌కి అంతే. చెప్పొద్దు సార్ అంటారు. మనం వీ కెనాట్ రివీల్ ఎవ్రీథింగ్ టు దెమ్. బట్ హ్మ్. అల్టిమేట్‌లీ చూసే వాళ్ళకి ఒక చిన్న వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ సడెన్‌గా ఎందుకొచ్చింది? ఏదో విషయం అనుకుంటారు కానీ మెజారిటీ వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ అబ్బాయి యాక్చువల్‌గా హార్ట్ పంపింగ్ తగ్గిపోయి తర్వాత ఈ రికవర్డ్ ఈ సర్వైవ్డ్ బట్ హి హాడ్ ఎ మేజర్ డ్యామేజ్ టు ద హార్ట్ యాక్చువల్‌గా. ఇది మెయిన్‌లీ బికాస్ ఆఫ్ స్మోకింగ్. బట్ అందరికీ తెలియదు ఇది స్మోకింగ్ వల్ల జరిగింది అని. సో, మనం చూపిచ్చేవాళ్ళు టీవీలో 80% ఆఫ్ ద పీపుల్ మనకు మీడియాలో చూపించే వాళ్ళందరికీ ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవచ్చు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది పేరెంట్స్‌కి చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి ఉండవచ్చు. హ్మ్. ఆ పర్టిక్యులర్ పర్సన్ స్మోకింగ్ చేసి ఉండవచ్చు. వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉండిండవచ్చు. వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండవచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ప్లే ఎ రోల్. ఒకటని కాదు. అదన్నీ డీటెయిల్‌గా చూస్తే 90% ఆఫ్ ద కేసెస్‌కి హార్ట్ అటాక్ రావడానికి ఏదో ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చెప్పినవి ఉంటుంది. ఓన్లీ ఒక 5% కేసెస్‌లో మాత్రమే ఇది ఎందుకు వచ్చింది వెరీ రేర్ రీజన్స్ ఉంటాయన్నట్టు. ఎక్కువగా ఆడవాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా రావట్లేదు. ఈ మధ్య మగవాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అని ఈ అంటున్నారు. మధ్య కాదండి. ఆ! ఎప్పుడు అంతే హ్మ్. లేడీస్‌కి అనేది హ్మ్. హార్మోన్స్ ఉండడం వలన పీరియడ్స్ ఉన్నంత కాలం, మెన్స్ట్రుయల్ పీరియడ్ ఉన్నంత కాలం వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. హ్మ్. సో, వన్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాతనే లేడీస్‌కి, జెంట్స్‌కి ఈక్వల్ రిస్క్ ఉంటుంది. సో, హ్మ్. పీరియడ్స్ ఉన్నంత కాలం, మెన్స్ట్రుయల్ పీరియడ్స్ ఉన్నంత కాలం లేడీస్ ఆర్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. అందువలనే లేడీస్‌కి రాదు జనరల్‌గా. లేడీస్‌కి కూడా హార్ట్ అటాక్ బిఫోర్ 45, 55 రావడానికి రీజన్స్ మెయిన్‌గా 2 అండి. ఒకటి షుగర్ ఉంటే రావచ్చు. కామన్‌గా మేము చూసేది. లేదు హ్మ్. పేరెంట్స్‌కి హార్ట్ అటాక్ ఫాదర్‌కి ఓకే. బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 55 గానీ, మదర్‌కి బిఫోర్ 65 గానీ హ్మ్. వితౌట్ ఎనీ రీజన్ లేదు బ్రదర్స్, సిస్టర్స్‌కి వచ్చుంటే చిన్న వయసులో ఓకే. అప్పుడు లేడీస్ కూడా రావడానికి బ్లాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి షుగరు, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్. థర్డ్ వెరీ లెస్ కామన్ is smoking, but first two factors are very common. Otherwise, ladies are reasonably protected from heart attack because of the hormones. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.